నిన్నటి రోజు లడ్డూ ప్రసాదం షార్ట్ డిస్కషన్ సందర్భంగా సభ పునఃప్రారంభమైనప్పుడు క్వశ్చన్ అవర్ను డీమ్డ్ చేసిన తర్వాత కూడా అధికార పార్టీ సభ్యులు రూల్స్కి విరుద్ధంగా క్వశ్చన్ అవర్ను జరిపించాలని అడిగి లడ్డూ ప్రసాదం చర్చను అడ్డుకునే ప్రయత్నం చేయడం విచారకరం. అదే సందర్భంలో ఫైనాన్స్ మినిస్టర్ గారు నాపై కొన్ని సత్యదూరమైనటువంటి ఆరోపణలు చేయడం కూడా కరెక్ట్ కాదు. షార్ట్ డిస్కషన్ కొరకు ప్లీజ్ జరిపే సన్నాహక చర్యల్లో భాగంగా సెక్రటరీ జనరల్ ఆ సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శికి షార్ట్ డిస్కషన్ టాపిక్ పై నోట్స్ కొరకు పంపినటువంటి ప్రతిని చూపించి స్టేట్మెంట్ ఇవ్వడానికి నేను అంగీకారం తెలిపిన పత్రంగా నమ్మబలికే ప్రయత్నం చేసి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అది కూడా కరెక్ట్ కాదు. ఈ విధంగా అధికార పక్ష సభ్యులే సభలో చర్చను అడ్డుకోవటం మంచి సాంప్రదాయం కాదు. సభా గౌరవాన్ని కాపాడవలసినటువంటి ఇరు పక్షాల సభ్యులు పెంపొందే గౌరవం, సభ గౌరవం పెంపొందే విధంగా ఇరు పక్షాలు నడుచుకోవాలని తెలియజేసుకుంటా ఉన్నా. ప్లీజ్ ప్లీజ్ సార్, దాని మీద వద్దండి. సరే, ఇంకొద్దండి. I am announced to the House, I have received the following message from the Honorable Speaker, Andhra Pradesh Legislative Assembly. In accordance with Rule 123 of the Rules of Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly, I transmit a copy of each of the following bills as passed by the Legislative Assembly on 26th February 2026 and signed by me. The Andhra Pradesh Assigned Lands Provision of Transfers Amendment Bill 2026, LA Bill number 10 of 2026. Second, the Andhra Pradesh Gram Sachivalayams and Ward Sachivalayams, Gram Sachivalayams Amendment Bill 2026, LA Bill number 11 of 2026. The above bills are before the House. Sorry, ఇంకా దాన్ని మీరు దాన్ని ఇంకా చేయాలి, చేయని ఇంకా మీరు ఇన్సల్ట్ చేయాలనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. సార్ మాట్లాడ చైర్మన్ గారంటే మాకు అపారమైనటువంటి గౌరవం అధ్యక్ష. నిన్న జరిగినటువంటి సంఘటన వినండి, మాట్లాడండి ప్లీజ్. నిన్న లేనివేది మాట్లాడలేదు అధ్యక్ష. ఉన్న విషయం